వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ఫిట్నెస్ ఇచ్చేటువంటి విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పచెప్పింది. ఇది చాలా దుర్మార్గమైనటువంటి విధానం. గతంలో ఆర్టీఓ కార్యాలయాల దగ్గర వాహనాలకి ఎఫ్సీలు ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది. కానీ దీన్ని రద్దు చేసి పనికి మాలినటువంటి నిబంధనలు పెట్టి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఈ విధానాన్ని తీసుకొని రావడం దుర్మార్గం. ఈ ప్రైవేట్ ఏజెన్సీలకు ఇవ్వడం వల్ల ప్రైవేట్ ఏజెన్సీలు జోబీలు నింపడానికి, ఇక్కడ దళారుల వ్యవస్థ ఏర్పడి కార్మికుల జోబీలు కొల్లగొట్టడానికి ఇది ఉపయోగపడతా ఉంది. దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. గతంలో మాదిరి ఆర్టీఓ కార్యాలయాల వద్దే ఈ ఎఫ్సీలు చేసేటువంటి పద్ధతిని కొనసాగించాలని కోరుకుంటున్నాం. జిల్లా వ్యాప్తంగా ఈరోజు ఉదయగిరి నుంచి కానీ, రాపూర్ నుంచి కానీ, కందుకూరు నుంచి కానీ, ముత్తుకూరు మండలం కప్పుల దరువుకు మాత్రమే వచ్చి ఈరోజు ఎఫ్సీ చేయించుకోవాల్సిన పరిస్థితి. గతంలో 4 సెంటర్లో ఎఫ్సీలు జరిగేటువంటిది. ఈ విధానాన్ని పూర్తిగా రద్దు చేసి ప్రైవేట్ ఏజెన్సీల స్వలాభం కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని వస్తూ ఉంది. దీంట్లో కార్మికుల పొట్టగొడితే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చేటువంటి ఉపయోగం ఏంటో మాకు అర్థం కావటం లేదు. దీంట్లో రాజకీయ పలుకుబడులు కూడా దాగున్నాయి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ ఏజెన్సీలకు ఇచ్చినటువంటి ఎఫ్సీ చేసే విధానాన్ని రద్దు చేసి పాత విధానంలో ఆర్టీ కార్యాలయాల వల్లనే ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా సిఐటి ఆధ్వర్యంలో ఈ ప్రైవేట్ ఏజెన్సీ వద్ద ఏటీఎస్ సెంటర్ వద్ద 24 గంటల ధర్నా చేస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోకపోతే భవిష్యత్తులో ఈ ఆందోళన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రతరం చేస్తామని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. టీవీవి ప్రసాద్, సిఐటి నెల్లూరు. ప్రభుత్వం కొంతమంది రాజకీయ నాయకుల అండదండలు ఉన్నాయి కాబట్టి ఈ ప్రైవేట్ ఏజెన్సీ జోబీలు నింపుకోవడానికి మాత్రమే చూస్తూ ఉంది. కాబట్టి ఈ ప్రైవేట్ ఏజెన్సీ చుట్టుపక్కలే దళారులు ఏర్పడి ఉండరు. ఒక వాహనం లోపలికి పోయి ఫిట్నెస్ చేసుకొని రావాలంటే చిన్న చిన్న కారణాలు చూపి ఆ వాహనాన్ని రిజెక్ట్ చేసి బయటికి పంపిస్తున్నారు. దళారిపోయి ఏదైతే వాహనాన్ని రిజెక్ట్ చేశారో వాళ్ళ దగ్గర పోయి జోబీలు డబ్బులు తీసుకొని 2 సంవత్సరానికి కావాలంటే ఎఫ్సీ కావాలంటే 2,000 రూపాయలు ఇవ్వాలా, 2 సంవత్సరాలకు కావాలంటే 4,000 రూపాయలు ఆ దళారులు జోబీలు నింపితే ఈ ప్రైవేట్ ఏజెన్సీ ఆ దళారులు ఇద్దరు కుమ్మక్కయ్యి వాహనాన్ని రిజెక్ట్ చేసినటువంటి వాహనాన్ని మళ్ళీ అప్రూవల్ చేసి పంపిస్తారు. ఇది ఎంత దుర్మార్గం అంటే దళారుల జోబీలు ఈ ప్రైవేట్ ఏజెన్సీల జోబీలు నింపేదానికే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఏదైనా ప్రమాదం జరిగితే ఈ ఎఫ్సీ ఇచ్చినటువంటి ఈ ప్రైవేట్ ఏజెన్సీ మీద ఏమైనా క్రిమినల్ కేసు మీరు నమోదు చేస్తారా? చేయరు కదా. కాబట్టి మేము అడిగేది పాత విధానంలోనే ఆర్టీఓ కార్యాలయాల్లోనే ఈ ఎఫ్సీలు చేసేటువంటి విధానాన్ని కొనసాగించండి. వీళ్ళ జోబీలు నింపడానికి, కార్మికుల పొట్టగొట్టడానికి ఇది ఉపయోగపడుతుంది తప్పితే ఇంకో దానికి కాదనేది మా అభిప్రాయం. ఈరోజు ఈ ముత్తుకూరు కప్పలదొరువు వద్ద ఉన్నటువంటి ఈ ఏటీఎస్ సెంటర్ దగ్గరికి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా 38 మండలాల నుంచి ఆటో కార్మికులు ఇక్కడ రావడం జరిగింది. ఏమిటి ఈ ఏటీఎస్ సెంటర్ దోపిడీ? ఆటో కార్మికులు 60 కిలోమీటర్ల పర్మిట్ ఉందని చెప్పేసి ఆర్టీ అధికారులు చెప్తా ఉన్నారు. ఎక్కడో సీతారాంపురంలో, ఉదయగిరిలో, కందుకూరు నుంచి కూడా ఇక్కడికి ఆటో కార్మికులు ఎఫ్సీ నిమిత్తం వస్తూ ఉన్నారు. అయితే నిబంధనలు ఇప్పుడు ఇది వర్తించవా? రెండోది, ఆటో కార్మికులు ఈరోజు ఫ్రీ బస్సు వల్ల అమితంగా నష్టపోయి కుటుంబాలు వెనకబడిపోయి పిల్లల చదువులు అయితేనేమి, ఇంటి అద్దెలైతేనేవి, కరెంటు బిల్లులు అనేక రకాలుగా ఇబ్బంది పడుతూ ఉంటే మరో పక్క ఏటీఎస్ రూపంలో ఈ దోపిడీ ఆటో కార్మికులను దోపిడీ చేస్తూ ఉంది. దీన్ని మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం నెల్లూరు జిల్లా ఆటో కార్మిక సంఘంగా, సిఐటిగా. ఈ దోపిడీని మేము అరికట్టాలని చెప్పేసి ప్రభుత్వానికి అనేక మార్లుగా మేము రిప్రజెంటేషన్లు ఇచ్చాం, కలెక్టర్ గారికి ఇచ్చాం, ఆర్టీ అధికారులకు ఇచ్చాం, మండలాల్లో అన్ని మండల కేంద్రాల్లో ఎంఆర్ఓ గారికి కూడా ఇచ్చాం. కానీ ఈరోజు ఆ దోపిడీ అరికట్టేదానికి ప్రభుత్వం ముందుకు రావట్లే. ఇక్కడ దళారు వ్యవస్థ తయారైపోయి 1 సంవత్సరం ఎఫ్సీకి అయితే 2,000 రూపాయలు, 2 సంవత్సరాల ఎఫ్సీకి అయితే 4,000 రూపాయలు దోపిడీ చేస్తాం. దళారులు చుట్టుపక్కల బతుకుతా ఉన్నారు. ప్రైవేట్ ఏజెన్సీకి ఇవ్వడమే ఒక పెద్ద పొరపాటు అయితే దాని చుట్టూ దళారులని రాక్షసులను వేపుతున్నట్టు ఆటో కార్మికులు రక్తం పీల్చేయడానికి ఈ ప్రైవేటు ఏటీఎస్ సెంటరు అడ్డాగా మారింది. దీన్ని మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. దీన్ని ఎమ్మటే మూసేసి ఆర్టీఏ అధికారులు, ఆర్టీఏ పర్యవేక్షణలో ఈ యొక్క ఎఫ్సీలు చేసే విధానాన్ని, లైసెన్సులు ఇచ్చే విధానాన్ని కొనసాగించాలని చెప్పేసి నెల్లూరు జిల్లా ఆటో కార్మిక సంఘంగా, ట్రాన్స్పోర్ట్గా మేము డిమాండ్ చేస్తూ ఈరోజు 24 గంటలు ఈ ఏటీఎస్ వద్ద మేము కార్యక్రమం తీసుకొని రేపు ఉదయం 10 గంటల వరకు ఇక్కడే, రాత్రి అంతా కూడా ఇక్కడే ఉంటాము. దీన్ని ఎత్తేసేంత వరకు పోరాడతామని చెప్పేసి నెల్లూరు జిల్లా ఆటో కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రాజా. కప్పలదొరువు దగ్గర ఉన్నటువంటి ఏటీఎస్ సెంటర్ని ఎత్తివేయాలని చెప్పి నెల్లూరు జిల్లా ఆటో కార్మిక సంఘంగా మేము ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాము. ఎఫ్సీలు చేస్తామని చెప్పి మేము అందరు అధికారులకి అన్ని
రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఈ రిప్రజెంటేషన్ తీసుకున్న వాళ్ళు కూడా దీని గురించి ఎవరు పట్టించుకోలేదు. ఇక్కడికి వస్తే దళారులు ఏర్పడి 2,000, 4,000 రూపాయలు ఈ రోజు ఎఫ్సీలు చేస్తామని చెప్పి వసూలు చేస్తా ఉన్నారు. అదేవిధంగా స్త్రీశక్తి పథకం వచ్చిన తర్వాత ఆటోల డ్రైవర్లు అందరూ ఈదున పడ్డారు. ఈ తరుణంలో వచ్చి మళ్ళీ ఈ విధంగా ఏటీఎస్ సెంటర్లు ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పి ప్రభుత్వం మా మీద మళ్ళా ముట్టికాయ మీద ముట్టికాయలు వేస్తూ ఈ విధంగా చేస్తా ఉంది. కావున నెల్లూరు జిల్లా ఆటో కార్మికుల తరఫున ఈ ఏటీఎస్ సెంటర్ ఎత్తేసేంత వరకు ఇక్కడ మేము ఈ కార్యక్రమాన్ని చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.